ఢిల్లీ లీకర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందికి బిగ్ రిలీఫ్ లభించింది. కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఆరోపణలు ఉంటే సాక్ష్యాలు కూడా ఉండాలంది న్యాయస్థానం. కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ భార్య స్పందించారు. నిజం గెలిచిందంటూ సునీత వ్యాఖ్యానించారు. ఈ కేసులో 23 మంది నిందితులకు క్లీన్ చిట్ లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించడంతో భావోద్వేగానికి గురయ్యారు అరవింద్ కేజ్రీవాల్. కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంతో మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. మైక్ ముందే ఏడ్చేశారు. రాజకీయ కుట్రలు ఛేదించుకుని ఎట్టకేలకు నిజం బయటపడిందంటూ కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మనీష్ సిసోడియా కేజ్రీవాల్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. మద్యం విధానాన్ని రూపొందించే క్రమంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర, నేరపూరిత ఉద్దేశం కానీ లేదని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు తెలిపింది. మద్యం కుంభకోణం కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఎక్సైజ్ శాఖ పాలసీలో చోటు చేసుకున్న అక్రమాల్లో ఆ ఇద్దరి పాత్ర ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. కానీ విచారణ సమయంలో పక్కా ఆధారాలను చూపించలేకపోయినట్లు కోర్టు చెప్పింది. ప్రస్తుతం ఆ వివాదాస్పద ఎక్సైజ్ చట్టాన్ని రద్దు చేసింది. కేవలం అపోహల మీద తీవ్రమైన కేసును వాదించలేమని, ఆరోపణలకు తగిన రీతిలో బలమైన సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశాలిచ్చారు. కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరో 21 మందిని ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఛార్జ్షీట్లో చాలా లోపాలున్నాయని, సాక్ష్యాలు లేని అంశాలు చాలా ఉన్నట్లు కోర్టు చెప్పింది. రెండు 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 2024 మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. 6 నెలల పాటు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంబర్లో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోయింది. బీజేపీ విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందికి బిగ్ రిలీఫ్ లభించింది. కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఆరోపణలు ఉంటే సాక్ష్యాలు కూడా ఉండాలంది న్యాయస్థానం. కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ భార్య స్పందించారు. నిజం గెలిచిందంటూ సునీత వ్యాఖ్యానించారు. ఈ కేసులో 23 మంది నిందితులకు క్లీన్ చీట్ లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించడంతో భావోద్వేగానికి గురయ్యారు అరవింద్ కేజ్రీవాల్. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. మైక్ ముందే ఏడ్చేశారు. రాజకీయ కుట్రలు ఛేదించుకుని ఎట్టకేలకు నిజం బయటపడిందంటూ కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మనీష్ సిసోడియా కేజ్రీవాల్ను ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఇప్పుడు స్కామ్ కాదు, ఎందుకంటే కోర్టు స్కామ్ కాదని తేల్చింది. 23 మందికి ఊరట కల్పించింది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఢిల్లీ లిక్కర్ కేసుగా పరిగణించాలి. ఢిల్లీ లిక్కర్ కేసులో మనకు కనెక్టివిటీ ఏంటంటే కవిత, కల్వకుంట్ల కవిత నిందితురాలుగా ఉన్నారు. ఆమెకు కూడా భారీ ఊరట లభించిందని చెప్పాలి. ఒకవైపు ఢిల్లీలో అధికారం కేజ్రీవాల్ కోల్పోవడానికి, ఇక్కడ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం ప్రధానంగా చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు లిక్కర్ కేసుకు సంబంధించి కవితను లిక్కర్ రాణిగా ఆమెను అభివర్ణించి విపక్షాలు ఒక కేసీఆర్ మీద విపరీతమైన దాడి చేశాయి. ఆ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో ఆమె 5 నెలలు కూడా జైలుకు వెళ్ళవలసి వస్తుంది. 2021-22కు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీకి సంబంధించిన దాంట్లో ఒక స్టేట్కు సంబంధించిన కొన్ని స్టేట్లకు సంబంధించిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కలిసి ఈ లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారంటూ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా కేసులు నమోదు చేసి దీనికి సంబంధించిన విచారణ చేసింది. విచారణ చేసిన సందర్భంగా 23 మంది మీద అభియోగం మోపింది. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, కవిత, కల్వకుంట్ల కవితను కూడా ఈ కేసులో చేర్చారు. వీళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించారు. జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. సో ఇదంతా జరుగుతున్న క్రమంలోనే అప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అయితే విపరీతంగా వాడుకుంది. భారీగా 33,000 కోట్ల స్కామ్కు పాల్పడ్డారు, భారీ లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, ప్రధానంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం పైన విపరీతమైన దాడి చేశారు. కవిత కేసును ఉద్దేశించి కవితను ప్రధాన బూచిగా చూపించి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగాయి. ఒకవైపు బీజేపీ దాడి చేసింది, ఇంకొక వైపు కాంగ్రెస్ కూడా దాడి చేసిన నేపథ్యంలో దాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఒకవైపు కాళేశ్వరం ఎంత కుంగుబాటు, ఎంత ప్రభుత్వం కోల్పోవడానికి దారితీసిందో, కవిత కూడా లిక్కర్ కేసులో ఇరుక్కోవడం మూలం కూడా 5 నెలల పాటు జైల్లో ఉండడం కూడా ప్రధానంగా అధికారం కోల్పోవడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి కూడా ప్రధాన కారణం. అనేక దర్యాప్తు సంస్థలు, ఇటు ఈడీ, సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత ఆ దర్యాప్తులో ప్రధానంగా అభియోగాలు మోపారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, అసలు సిబిఐ అధికారుల మీదనే ఎందుకు తప్పుడు అభియోగాలు మోపారు, వీళ్ళ మీద దర్యాప్తు చేయాలని రావుసావెన్యూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా భారీ ఊరట అని చెప్పాలి. మనం చూస్తున్నాం, కేజ్రీవాల్ అయితే కంటతడి పెట్టుకున్నాడు. తను అవినీతి పైన పోరాడిన, తనకు అవినీతి మచ్చ వేసి తను సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉంచే ప్రయత్నం చేశారు. ఆయన కన్నీటి పర్యంతమైన చూస్తున్నాం. కొద్దిసేపట్లో కవిత కూడా ఈ విషయంలో స్పందించే అవకాశం ఉంది. ఈ కేసు పూర్వపరాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే నవంబర్ 17, 2021న ప్రభుత్వం, అప్పటి ఢిల్లీ ప్రభుత్వం ఒక లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. లిక్కర్ పాలసీ ద్వారా విక్రయాలు చేయాలని ఆ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 8, 2022న ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఈ నివేదిక అమల్లో చాలా అవకతవకలు ఉన్నాయి, ఈ అవకతవకలన్నింటినీ కూడా వీటిని క్రోడీకరించి ఢిల్లీ లిక్కర్ పాలసీని మనం అమలు చేయలేమంటూ కూడా ఆయన చీఫ్ సెక్రటరీ ఒక అభియోగాలు మోపారు. ఆ నేపథ్యంలోనే జూలై 22, 2022న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ దర్యాప్తుకు సిఫారసు చేశారు. ఎప్పుడైతే సిఎస్ దీని మీద అవకతవకలు జరిగాయని ఈ పాలసీ మీద ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చెప్పాడో అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ దీని మీద సిబిఐ విచారణ చేయాలి, ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందంటూ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన లేఖ రాశారు. దాంతో కేసు సిబిఐ అప్పుడు ఆగస్టు 17, 2022న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణ ప్రారంభించింది. సెప్టెంబర్ 2022న ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఒకవైపు సిబిఐ కేసు నమోదు చేసింది, ఇంకొక వైపు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి, అంటే ఇందులో 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది. గోవా ఎన్నికల కోసం ఉపయోగించారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన డబ్బులు మనీ లాండరింగ్ చేశారంటూ కూడా దీనికి సంబంధించిన కేసు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఆ తర్వాత మార్చి 11, 2023న ఈడీ అధికారులు కవితను హైదరాబాద్లో కలిసి విచారించారు. తొలిసారిగా కవిత ఈ కేసులో ఒకవైపు కేజ్రీవాల్, ఇంకొక వైపు సిసోడియాతో పాటు 23 మందిలో కవిత కూడా ఉన్నారు. అప్పుడు మార్చి 11, 2023న ఈడీ హైదరాబాద్లో కవితను విచారించారు. మార్చి 2023 చివరి వారంలో రెండోసారి కూడా కవిత విచారణ హాజరైంది. మార్చి 15, 2024న కవితను ముందు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మార్చి 23 ఢిల్లీలో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆమెని పోలీస్ న్యాయపరమైన కస్టడీకి పంపించారు. చాలా రోజుల పాటు, దాదాపు 5 నెలల పాటు ఆమె జైల్లో ఉండవలసి వచ్చింది. కేసు విచారణ ఇంకా కొనసాగిన నేపథ్యంలో రావుసావెన్యూ కోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. సిబిఐ మోపిన ఏ అభియోగాలు కూడా కరెక్ట్గా లేవు, అన్ని కూడా నిరాధారమైన ఆరోపణలు చేశారు అంటూ తోసిపుచ్చడమే కాకుండా అసలు ఈ ఆధారాలు లేకుండా వీళ్ళని ఇరికించిన వ్యక్తులకు
వీళ్ళందరినీ కూడా వెంటనే సిబిఐ అధికారుల మీద కూడా అధికారుల మీద కూడా విచారణ జరపాలంటూ కూడా కోర్టు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సో రెండు అధికార పార్టీలు, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు అధికారం కోల్పోవడానికి ఈ లిక్కర్ కేసు అనేది ప్రధాన భూమిక పోషింది అని చెప్పవచ్చును. ఇప్పుడు నిజానికి కవిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, చంద్రశేఖరరావు కుటుంబం పైన విపరీతమైన దాడి లిక్కర్ కేసుని అడ్డుపెట్టుకుని ఒకవైపు బీజేపీ, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. అధికారం కోల్పోవడానికి ఇదొక కారణం అని కూడా చెప్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద కాళేశ్వరం అవినీతి మోపారు. అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో, అంటే కల్వకుంట్ల చంద్రశేఖర కుటుంబమే ఒక అవినీతిమయమైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్రీకరించిన నేపథ్యంలో ఈ కేసుల విషయానికి సంబంధించి కవితకు ఊరట లభించడం నిజానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి ఊరట లభించింది. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని విభేదించి కవిత బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసులో ఆమె బయటపడడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అనేది కూడా ఆసక్తికర పరిణామం. ఇప్పుడు కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. ఆ కేసులో ఆమె ఏమీ లేదు అని చెప్పడానికి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తర్జన భర్జనలు చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే కవిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నుంచి రాజకీయంగా విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఆమె తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తుంది, విమర్శలు చేస్తుంది. గత ప్రభుత్వ విధానాలను కూడా తప్పుపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవితకి క్లీన్ చీట్ ఇవ్వడం, కోర్టు క్లీన్ చీట్ ఇచ్చి ఆ కేసు నుంచి విముక్తి లభించడం పట్ల ఏ విధంగా ఆమెను సమర్థిస్తారు, ఏ విధంగా విపక్షాలు చేసిన ప్రచారాన్ని తిప్పికొడతారనేది కూడా ఆసక్తికర పరిణామం. సో మొత్తం మీదనైతే అప్పుడు అవినీతి మరకలాంటి అవినీతి మరకలను అప్పటి ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి అంటించిన నేపథ్యంలో ఇప్పుడు కవితకు క్లీన్ చీట్ ఇవ్వడం, ప్రధానంగా లిక్కర్ కేసు నుంచి విముక్తి కల్పించడం ఖచ్చితంగా ఉపశమనం కల్పించే చర్య. కవితని సమర్థించకున్నా కానీ ఆ అవినీతి ఆరోపణలు తమ కుటుంబం మీదకి, తమ ప్రభుత్వం మీదకి మోపారు కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని చెప్పడానికి మాత్రం బీఆర్ఎస్కు ఒక ఆయుధంగా లభించింది. అదేవిధంగా ఇంతకుముందు మన కేజ్రీవాల్ కానీ సిసోడియా కానీ మాట్లాడినప్పుడు చూసాం, వాళ్ళు కన్నీటి పర్యంతమై తమను తప్పుడు కేసులో ఇరికించారు, అవినీతి పైన పోరాడుతున్న తమపైనే ఇటువంటి కేసులు పెట్టి ఇరికించారు. ఇదంతా కూడా లిక్కర్ పాలసీలో ఎటువంటి తప్పులు జరగలేదు, ఎక్కడ స్కామ్ జరగలేదని కోర్టు తేల్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది వాళ్లకు ఊరట లభించిందని చెప్పాను. కాకపోతే సిబిఐ దీంతో వదులుతుందా? రౌస్ అవెన్యూ కోర్టుకు సంబంధించింది ఇది. కోర్టు సిబిఐ మీద సిబిఐ అధికారులను మందలిస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో హైకోర్టు కూడా అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఈ తీర్పు పైన ఇప్పటికి వేసిన ఛార్జ్షీట్లకు సంబంధించి ఈ కోర్టు సక్రమంగా తీర్పు ఇవ్వలేదంటూ కూడా పైకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఏం జరుగుతుందని చూడాలి. మొత్తం మీద కవితకైతే ఇది భారీ ఊరట. మన తెలంగాణకు సంబంధించిన కనెక్టివిటీ ఉన్న ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక నెలల పాటు ఆమె జైలు జీవితం గడిపింది. ఆ జైలు జీవితం అంశాలను కూడా ఆమె బయటకు వచ్చిన తర్వాత చాలా ఆవేదన పూరితంగా మాట్లాడింది. సో భారీ ఊరటగా కవితకు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.